అయితే చేస్తుంటారు వాళ్ళు. దానివల్ల అయితే మనం చాలా ఇబ్బందులు పాలైతే అవుతుంటాం, మన పిల్లలు కానీ మనం కానీ. దీన్ని అవాయిడ్ చేయడానికి ఒకటే మార్గం, మనమే జాగ్రత్తగా సీజనల్ ఫ్రూట్స్ ఏదైతే విపరీతంగా దొరుకుతుంటాయో వాటినే పర్చేజ్ చేయాలి మనం. ఒక టైంలో మనకు బాగా జాంకాయలు దొరుకుతుంటాయి, ఒక టైంలో బాగా మ్యాంగోస్ దొరుకుతూ ఉంటాయి, ఒక టైంలో ఎక్కువ గ్రేప్స్ దొరుకుతుంటాయి. ఆ టైంలో అవి ఎక్కువ తీసుకొని తినాలి. రేటు కూడా తక్కువ ఉంటుంది, ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ కూడా రేటు కూడా తక్కువకి వస్తాయి. మీరు వింటర్లో వెళ్ళి మ్యాంగో కొనాలంటే చాలా ఎక్కువ రేటు ఉంటుంది, అది ఈ టైంలో మ్యాంగోస్ అయితే తక్కువకి వస్తాయి. కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ వైపు వెళ్తారని నేను అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోకపోతే మటుకు ఫ్యూచర్లో ఒక 20 ఇయర్స్ ఆ టైంకి వచ్చేసరికి ఆల్రెడీ సకల రోగాలు మన ఒంట్లో ఉంటాయి. 25 ఇయర్స్, ఇప్పుడు 30 ఇయర్స్ లోపే అందరికీ బీపీ, షుగర్లు అన్నీ వచ్చేస్తున్నాయి, రకరకాల రోగాలు అయితే వచ్చేస్తున్నాయి. కాబట్టి కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి. వీటన్నిటి కారణం ఒకటే, మన ఫుడ్. అంతే, మన ఫుడ్డే మెయిన్ చెప్తాను. మన ఫుడ్డే మెయిన్ దీని అన్నిటి కారణం అని చెబుతుంది. మన జీవనశైలి కొంచెం మార్చుకుంటే వీటన్నిటి